ఈరోజు మనం బ్లాక్ చైన్ గురించి మాత్రమే మాట్లాడబోవడం లేదు. మనం మాట్లాడబోయేది రాబోయే డిజిటల్ ఎకానమీలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే వ్యక్తుల గురించి. వాళ్ళే వ్యాలిడేటర్స్. ఒకప్పుడు ఇంటర్నెట్లో వెబ్సైట్ ఉండడం ఒక గొప్ప విషయం. తర్వాత మొబైల్ యాప్స్ వచ్చాయి. ఆ తర్వాత క్లౌడ్ వచ్చింది. ఇప్పుడు ప్రపంచం మరో కొత్త దశలోకి అడుగు పెట్టబోతుంది. ఆ దశ పేరే డీసెంట్రలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సర్వర్స్ ఉంటాయి, నెట్వర్క్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, డిజిటల్ అసెట్స్ ఉంటాయి. కానీ వీటన్నింటినీ నడిపేది ఒక కంపెనీ కాదు, ఒక గవర్నమెంట్ కాదు, ప్రపంచం నలుమూలలా ఉన్న వేలాది వ్యాలిడేటర్స్. ఈరోజు ప్రెజెంటేషన్ పూర్తయ్యేసరికి వ్యాలిడేటర్ అంటే ఏమిటి, ఎందుకు ప్రపంచంలో పెద్ద పెద్ద బ్లాక్ చైన్ నెట్వర్క్స్ వ్యాలిడేటర్స్ మీద ఆధారపడుతున్నాయి, ఇథేరియం, బిఎన్బి చైన్, సొలానా మరియు ఎంఎస్టి బ్లాక్ చైన్, వీటిలో వ్యాలిడేటర్ అవ్వడానికి ఎంత తేడా ఉందో అన్నీ స్టెప్ బై స్టెప్ అర్థమవుతాయి. వాట్ ఈజ్ ఏ వ్యాలిడేటర్? మనం మొదట ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం. మన బ్యాంకులో డబ్బు పంపితే ఆ ట్రాన్సాక్షన్ నిజమా కాదా అని ఎవరు చెక్ చేస్తారు? బ్యాంక్ సర్వర్. అదే యూపీఐలో అయితే ఎన్పిసిఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఒక సెంట్రల్ అథారిటీ ఉంటుంది. కానీ బ్లాక్ చైన్లో అలాంటి సెంట్రల్ అథారిటీ ఉండదు. అక్కడ ఒక వ్యక్తి ట్రాన్సాక్షన్ పంపితే దాన్ని ప్రపంచంలోని అనేక కంప్యూటర్స్ పరిశీలిస్తాయి. ఆ కంప్యూటర్స్లో ప్రత్యేకమైన బాధ్యత తీసుకున్న వారినే వ్యాలిడేటర్స్ అంటారు. వ్యాలిడేటర్ పని మూడు ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉంటుంది. మొదటిది, నెట్వర్క్కి వచ్చిన ప్రతి ట్రాన్సాక్షన్ నిజమా కాదా వెరిఫై చేయడం. రెండవది, కొత్త బ్లాక్ తయారవ్వడంలో పార్టిసిపేట్ చేయడం. మూడవది, నెట్వర్క్ మొత్తం ఒకే ఇన్ఫర్మేషన్ మీద ఉండేలా కన్సెన్సస్ను నిర్వహించడం. ఇది ఒక ఎగ్జామ్ హాల్లో ఊహించండి. ఒక ఇన్విజిలేటర్ ఉంటే అతను స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తాడు, చీటింగ్ జరగకుండా చూస్తాడు, ఎగ్జామ్ రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో చూస్తాడు. అదేవిధంగా బ్లాక్ చైన్లో కూడా వ్యాలిడేటర్ నెట్వర్క్ రూల్స్ ఫాలో అవుతున్నాయో లేదో చూసే డిజిటల్ ఇన్విజిలేటర్. ఇప్పుడు ఒక క్వశ్చన్, వ్యాలిడేటర్స్ లేకపోతే ఏమవుతుంది? ఒక బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయితే బ్యాంక్ కొన్ని గంటలు పని చేయకపోవచ్చు. ఒక గవర్నమెంట్ డేటాబేస్ క్రాష్ అయితే కొంతసేపు సర్వీస్ ఆగిపోవచ్చు. కానీ బ్లాక్ చైన్లో అలా జరగదు. ఎందుకంటే ఒక సర్వర్ కాదు, వేలాది వ్యాలిడేటర్స్ ఒకేసారి పనిచేస్తుంటారు. ఒక వ్యాలిడేటర్ ఆగిపోయినా మిగతా వ్యాలిడేటర్స్ నెట్వర్క్ని కొనసాగిస్తారు. అందుకే బ్లాక్ చైన్ని ఫాల్ట్ టాలరెంట్ సిస్టమ్ అంటారు. మరొక ముఖ్యమైన విషయం, వ్యాలిడేటర్లు లేకపోతే ఎవరైనా ఫేక్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయవచ్చు, డబుల్ స్పెండింగ్ చేయవచ్చు, హిస్టరీ మార్చడానికి ప్రయత్నించవచ్చు. కానీ వేలాది వ్యాలిడేటర్స్ ఒకే ట్రాన్సాక్షన్ని వెరిఫై చేస్తున్నప్పుడు మోసం చేయడం దాదాపు అసాధ్యం. అందుకే ప్రపంచంలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువైన క్రిప్టో అసెట్స్ వ్యాలిడేటర్స్ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు కేవలం కంప్యూటర్స్ కాదు, వాళ్ళు డిజిటల్ ఎకానమీకి సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళు నెట్వర్క్ ఆడిటర్స్, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్. వాళ్ళ వల్లే బ్లాక్ చైన్ మీద ట్రస్ట్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళ్దాం. వ్యాలిడేటర్ ఎకానమీ అనే పదం ఎందుకు వాడుతున్నారు? ఎందుకంటే బ్లాక్ చైన్ నెట్వర్క్ నడవడానికి వ్యాలిడేటర్స్ అవసరం. వ్యాలిడేటర్స్ ఉండాలంటే వాళ్ళు తమ సర్వర్, తమ క్యాపిటల్, తమ టైం, తమ టెక్నికల్ నాలెడ్జ్ ఇవన్నీ నెట్వర్క్ కోసం ఉపయోగిస్తున్నారు. దానికి ప్రతిఫలంగా నెట్వర్క్ వాళ్లకు రివార్డ్స్ ఇస్తుంది. ఈ రివార్డ్స్ కొన్ని నెట్వర్క్స్లో కొత్త టోకెన్స్ రూపంలో వస్తాయి, కొన్ని నెట్వర్క్స్లో ట్రాన్సాక్షన్ ఫీ రూపంలో వస్తాయి, కొన్ని నెట్వర్క్స్లో రెండు కలిపి వస్తాయి. అంటే వ్యాలిడేటర్స్ ఒక సర్వీస్ ఇస్తున్నారు, నెట్వర్క్ వాళ్లకు పేమెంట్ ఇస్తుంది. ఇదే వ్యాలిడేటర్ ఎకానమీ. ఇది కేవలం క్రిప్టో కాన్సెప్ట్ కాదు, ఇది ఒక కొత్త డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ మోడల్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీస్, డేటా సెంటర్స్, క్లౌడ్ ప్రొవైడర్స్,
వ్యాలిడేటర్స్గా మారడానికి పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ముఖ్యమో బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమవుతుంది. ఇప్పటి వరకు మనం వ్యాలిడేటర్ అంటే ఏమిటి, ఎందుకు అవసరమో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతుంది. ముందుగా ప్రపంచంలోనే అతి పెద్ద స్మార్ట్ కాంట్రాక్ట్ నెట్వర్క్ అయిన ఇథేరియం బ్లాక్ చైన్లో వ్యాలిడేటర్ అవ్వాలంటే ఏమి కావాలి, ఆ తర్వాత బిఎన్బి చైన్, ఆ తర్వాత సొలానా, చివరగా ఎంఎస్టి బ్లాక్ చైన్. చివరిలో ఈ 4 నెట్వర్క్స్ని ఒకే దృక్కోణంలో పోల్చి చూద్దాం. అప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్ని బ్లాక్ చైన్ నెట్వర్క్స్లో వ్యాలిడేటర్ అనే పదం ఒకటే అయినా వ్యాలిడేటర్ అవ్వడానికి అవసరమైన క్యాపిటల్, టెక్నాలజీ, హార్డ్వేర్, పార్టిసిపేషన్ మోడల్ మాత్రం ఒకేలా ఉండవు. అదే ఈ ప్రెజెంటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇథేరియం వ్యాలిడేటర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ స్మార్ట్ కాంట్రాక్ట్ బ్లాక్ చైన్ అయిన ఇథేరియం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వేలాది డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, డీఫై ప్లాట్ఫామ్స్, ఎన్ఎఫ్టి ప్రాజెక్ట్స్, స్టేబుల్ కాయిన్స్ ఇలా అనేక సర్వీసెస్ ఇథేరియం మీదనే నడుస్తున్నాయి. అయితే ఒక క్వశ్చన్, ఇంత పెద్ద నెట్వర్క్ను ఎవరు నడుపుతున్నారు? ఏదైనా కంపెనీనా? లేదు. ఏదైనా గవర్నమెంట్‌నా? లేదు. ప్రపంచంలోని వేలాది వ్యాలిడేటర్స్. ఇథేరియంలో వ్యాలిడేటర్ అవ్వాలంటే ముందు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. ఇథేరియం ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటే పిఓఎస్ కన్సెన్సస్ మోడల్ మీద పనిచేస్తుంది. ఇక్కడ మీరు నేను వ్యాలిడేటర్ అవుతాను అని చెప్పడం మాత్రమే సరిపోదు. నెట్వర్క్ మీపై నమ్మకం పెట్టుకోవాలి. ఆ నమ్మకానికి గుర్తుగానే మీరు మీ సొంత ఈటీహెచ్‌ను స్టేక్ చేయాలి. ఇది సెక్యూరిటీ డిపాజిట్ లాంటిది. ఎగ్జాంపుల్, ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్‌లో ట్రెజరర్ కావాలంటే కొన్నిసార్లు సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతారు. ఎందుకు? బాధ్యతగా పని చేస్తారని నమ్మకం కోసం. ఇథేరియంలో కూడా అదే ఆలోచన. మీరు బాధ్యతగా పని చేస్తానని చెప్పడమే కాదు, మీ క్యాపిటల్‌ని కూడా నెట్వర్క్ ముందు కమిట్ చేస్తారు. అందుకే దీనిని ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అంటారు. ఇప్పుడు ఇథేరియంలో వ్యాలిడేటర్ అవ్వడానికి ఉండే అతి పెద్ద ఎంట్రీ బ్యారియర్ గురించి తెలుసుకుందాం. ఇథేరియం నెట్వర్క్ ఒక స్టాండ్ అలోన్ వ్యాలిడేటర్ను ప్రారంభించడానికి ఖచ్చితంగా 32 ఈటీహెచ్ డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. ఇది 10 ఈటీహెచ్ కాదు, 20 కాదు, 31.5 కూడా కాదు. ఎగ్జాక్ట్లీ 32 ఈటీహెచ్. ఈ రూల్ అందరికీ ఒకటే. దీని వెనక ఉన్న ఆలోచన ఏమిటంటే వ్యాలిడేటర్ నెట్వర్క్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అందుకే అతనికి నెట్వర్క్ పట్ల స్ట్రాంగ్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఉండాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ 32 ఈటీహెచ్ అనేది సర్వర్ కొనడానికి అయ్యే ఖర్చు కాదు. ఇది వ్యాలిడేటర్గా పాల్గొనడానికి అవసరమైన స్టేక్ మాత్రమే. దీనికి అదనంగా హార్డ్వేర్, సర్వర్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్, మోనిటరింగ్ వంటి ఎక్స్‌పెన్సెస్ వేరే ఉంటాయి. అంటే ఇథేరియంలో వ్యాలిడేటర్ అవ్వడం అంటే కేవలం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. గణనీయమైన క్యాపిటల్ కూడా అవసరం. ఇప్పుడు ఒక సందేశం రావచ్చు. 32 ఈటీహెచ్ డిపాజిట్ చేశాను. తర్వాత ఏమవుతుంది? అక్కడి నుంచి అసలు బాధ్యత మొదలవుతుంది. మీ సర్వర్ 24 అవర్స్, వారంలో 7 రోజులు ఆన్‌లైన్‌లో ఉండాలి. ఎవరైనా ఇథేరియం నెట్వర్క్‌లో ట్రాన్సాక్షన్స్ పంపితే వ్యాలిడేటర్స్ కలిసి దాన్ని పరిశీలిస్తారు. ఎవరు సరైన బ్లాక్‌ను తయారు చేశారు, ఏ ట్రాన్సాక్షన్ నిజమైనది, ఏది డూప్లికేట్ అన్నది నిర్ణయిస్తారు. ఒక బ్యాంక్‌లో క్యాష్ కౌంటర్ ఉందని ఊహించండి. కస్టమర్ వచ్చినప్పుడు కౌంటర్ క్లోజ్డ్‌గా ఉంటే పని ఆగిపోతుంది. అలాగే వ్యాలిడేటర్ కూడా ఆఫ్‌లైన్ అయితే నెట్వర్క్‌లో తన బాధ్యతను నిర్వర్తించలేడు. అందుకే ప్రొఫెషనల్ వ్యాలిడేటర్స్ తమ సర్వర్స్‌ను డేటా సెంటర్స్‌లో హోస్ట్ చేస్తారు. పవర్ బ్యాకప్, హై స్పీడ్ ఇంటర్నెట్, కంటిన్యూయస్ మానిటరింగ్ అన్నీ ఏర్పాటు చేస్తారు. ఇది ఒకసారి సెటప్ చేసి వదిలేయాల్సిన పని కాదు. రోజు పరిశీలించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఇంత ఇన్వెస్ట్‌మెంట్ పెడితే ఆదాయం ఎలా వస్తుంది?
ఇథేరియంలో వ్యాలిడేటర్కు ప్రధానంగా 2 మార్గాల్లో రివార్డ్స్ వస్తాయి. మొదటిది నెట్వర్క్ కొత్తగా విడుదల చేసే స్టేకింగ్ రివార్డ్స్. రెండవది ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన ప్రియారిటీ ఫీజ్, ఎంఈవి వంటి అదనపు ఆదాయం. దీనిని ఒక టోల్ ప్లాజాతో పోల్చండి. ఒక హైవే మీద వెహికల్స్ ఎక్కువగా తిరిగితే టోల్ కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇథేరియం నెట్వర్క్‌లో యాక్టివిటీ ఎక్కువైతే వాలిడేటర్స్‌కి వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఫిక్స్డ్ సాలరీ కాదు. నెట్వర్క్ యాక్టివిటీ, వాలిడేటర్ పెర్ఫార్మెన్స్, బ్లాక్ సెలక్షన్ వంటి అనేక అంశాలపై రివార్డ్స్ మారుతుంటాయి. అందుకే వాలిడేటర్ ఇన్కమ్‌ను గ్యారంటీడ్ మంత్లీ ఇన్కమ్‌గా చూడకూడదు. ఇది నెట్వర్క్ పార్టిసిపేషన్ ఆధారంగా వచ్చే రివార్డ్ సిస్టమ్. ఇప్పుడు ఇథేరియం వాలిడేటర్ సెటప్ వర్క్ ఫ్లో గురించి చూద్దాం. ఒక వ్యక్తి నిజంగా ఇథేరియం వాలిడేటర్ కావాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ 32 ఈటీహెచ్ అరేంజ్ చేయాలి. సెకండ్ స్టెప్ ప్రొఫెషనల్ గ్రేడ్ సర్వర్ రెడీ చేయాలి. థర్డ్ స్టెప్ ఉబుంటు లినక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ క్లయింట్, కన్సెన్సస్ క్లయింట్ వాటిని ఇన్స్టాల్ చేసి నెట్వర్క్తో సింక్రనైజ్ చేయాలి. తర్వాత వాలిడేటర్ కీస్ జనరేట్ చేయాలి. చివరిగా అఫీషియల్ డిపాజిట్ ప్రాసెస్ పూర్తి చేసిన తర్వాత నెట్వర్క్ యాక్టివేషన్ కోసం వెయిట్ చేయాలి. ఈ మొత్తం ప్రక్రియను చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇథేరియం వాలిడేటర్ అవ్వడం అంటే కేవలం డబ్బు పెట్టడం కాదు. లైనక్స్ కమాండ్స్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, సర్వర్ అడ్మినిస్ట్రేషన్, బ్లాక్ చైన్ క్లయింట్స్ వీటిపై మంచి అవగాహన ఉండాలి. అందుకే చాలామంది వ్యక్తిగతంగా వాలిడేటర్ నడపకుండా స్టేకింగ్ సర్వీసెస్‌ను ఉపయోగిస్తారు. ఇప్పటివరకు ఇథేరియం వాలిడేటర్ గురించి తెలుసుకున్న విషయాలను ఒకసారి రివైండ్ చేద్దాం. ఇథేరియం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయమైన బ్లాక్ చైన్‌లో ఒకటి. అందులో వాలిడేటర్‌గా ఉండడం ఒక గౌరవమైన బాధ్యత. కానీ దానికి తగిన స్థాయి బాధ్యత కూడా ఉంటుంది. ఒకవైపు పెద్ద నెట్వర్క్‌లో భాగమవుతారు, ప్రోటోకాల్ సెక్యూరిటీకి సహకరిస్తారు, స్టేకింగ్ రివార్డ్స్ పొందే అవకాశం ఉంటుంది. మరోవైపు పెద్ద క్యాపిటల్ అవసరం, సర్వర్ నిర్వహణ అవసరం, టెక్నికల్ నాలెడ్జ్ అవసరం, 24/7 అవైలబిలిటీ అవసరం. అంటే ఇథేరియంలో వాలిడేటర్ అవ్వడం అనేది అందరికీ అందుబాటులో ఉండే ఎంట్రీ మోడల్ కాదు. ఇది ఎక్కువగా టెక్నికల్ టీమ్స్, ఇన్‌స్టిట్యూషన్స్ లేదా మంచి క్యాపిటల్ ఉన్న వ్యక్తులకు అనుకూలమైన సిస్టమ్. ఇది తప్పు కాదు. ఇది ఆ నెట్వర్క్ డిజైన్. ప్రతి బ్లాక్ చైన్ తన సెక్యూరిటీ మోడల్‌ను తన అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తుంది. ఇప్పుడొక ఆసక్తికరమైన ప్రశ్న. ఇథేరియంలో 32 ఈటీహెచ్ అవసరం. అయితే ప్రపంచంలో అత్యధిక ట్రాన్సాక్షన్స్ జరిగే మరో ప్రముఖ నెట్వర్క్ అయిన బిఎన్బి చైన్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ వాలిడేటర్ అవ్వడానికి కూడా ఇదే మోడల్‌నా? లేదా పూర్తిగా డిఫరెంట్ విధానమా? ఇప్పుడు మనం బిఎన్బి చైన్ వాలిడేటర్ ఎకోసిస్టమ్‌లోకి వెళ్దాం. బిఎన్బి చైన్ అంటే ఏమిటి? ఇప్పటివరకు ఇథేరియం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మరో ప్రముఖ బ్లాక్ చైన్ అయిన బిఎన్బి చైన్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి బైనాన్స్ ఎక్స్‌చేంజ్ గురించి తెలుసు. కానీ బిఎన్బి చైన్ అనేది కేవలం ఒక ఎక్స్‌చేంజ్ కాదు. ఇది ఒక కంప్లీట్ బ్లాక్ చైన్ ఈకోసిస్టమ్. వేలాది డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్, గేమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, డీఫై ప్రాజెక్ట్స్, టోకెన్ లాంచెస్ ఇవన్నీ బిఎన్బి చైన్ మీద రన్ అవుతూ ఉంటాయి. అయితే ఇంత పెద్ద నెట్వర్క్‌ని ఎవరు రన్ చేస్తున్నారు? ఇక్కడ కూడా సమాధానం ఒకటే వాలిడేటర్స్. కానీ ఇథేరియంకి, బిఎన్బి చైన్‌కి మధ్య ఒక పెద్ద తేడా ఉంది. ఇథేరియంలో వేలాది వాలిడేటర్స్ కలిసి నెట్వర్క్‌ని సెక్యూర్ చేస్తారు. కానీ బిఎన్బి చైన్‌లో ఒకేసారి పరిమిత సంఖ్యలో మాత్రమే యాక్టివ్ వాలిడేటర్స్ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరూ వాలిడేటర్ కావచ్చు అనుకోవడం సరైంది కాదు. ముందుగా క్యాండిడేట్ అవ్వాలి. ఆ తర్వాత ఇతరుల మద్దతు పొందాలి. అప్పుడు మాత్రమే యాక్టివ్ వాలిడేటర్ అయ్యే అవకాశం ఉంటుంది బిఎన్బి చైన్‌లో. ఇక్కడి నుంచే కాంపిటీషన్ ప్రారంభమవుతుంది. బిఎన్బి చైన్ ఉపయోగించే కన్సెన్సస్ మోడల్ పేరు ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ.
ఈ పేరులోనే రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది స్టేక్, రెండవది అథారిటీ. స్టేక్ అంటే మీరు నెట్వర్క్లో మీ బిఎన్బి టోకెన్స్ను కమిట్ చేయడం. అథారిటీ అంటే నెట్వర్క్ మిమ్మల్ని విశ్వసించే స్థాయికి చేరుకోవడం. ఇది ఒక ఎన్నికల వ్యవస్థ లాంటిది. ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యే అవుతాను అని ప్రకటిస్తే సరిపోదు, ప్రజలు ఓటు వేయాలి. అలాగే బిఎన్బి చైన్లో కూడా నేను వ్యాలిడేటర్ అవుతాను అని చెప్పడం సరిపోదు, మీ దగ్గర సెల్ఫ్ స్టేక్ ఉండాలి, ఇతరుల డెలిగేషన్ కూడా ఉండాలి. అప్పుడే ర్యాంకింగ్లో పైకి వస్తారు. రోజు ఈ ర్యాంకింగ్ మారే అవకాశం ఉంటుంది. అంటే బిఎన్బి చైన్లో వ్యాలిడేటర్ అవ్వడం మాత్రమే కాదు, వ్యాలిడేటర్గా కొనసాగడం కూడా ఒక కంటిన్యూస్ ఛాలెంజ్. ఇప్పుడు అసలు ప్రశ్న, బిఎన్బి చైన్లో ఎంట్రీ బ్యారియర్ ఎందుకు ఎక్కువ? నెట్వర్క్లో క్యాండిడేట్ వ్యాలిడేటర్గా నమోదు కావడానికి కూడా గణనీయమైన బిఎన్బి అవసరం. కానీ క్యాండిడేట్ అవ్వడం ఒక్కటే సరిపోదు. యాక్టివ్ వ్యాలిడేటర్ కావాలి అంటే మీ సెల్ఫ్ స్టేక్తో పాటు పబ్లిక్ నుండి భారీ డెలిగేషన్ కూడా రావాలి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పెద్ద కాలేజీలో ప్రిన్సిపల్ పోస్ట్ ఖాళీ ఉందనుకుందాం. అర్హత ఉండడం ఒక్కటే సరిపోదు, మేనేజ్మెంట్ నమ్మకం, ఫ్యాకల్టీ మద్దతు, ఎక్స్పీరియన్స్, లీడర్షిప్ అన్నీ అవసరం. బిఎన్బి చైన్లో కూడా అదే పరిస్థితి. కేవలం క్యాపిటల్ ఉంటే సరిపోదు, కమ్యూనిటీ కూడా మీ మీద నమ్మకం ఉంచాలి. అందుకే ఈ సిస్టంలో ఇండివిజువల్ ఎంట్రీ చాలా కష్టం. చాలా సందర్భాల్లో పెద్ద ఆర్గనైజేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ప్రొఫెషనల్ వ్యాలిడేటర్ టీమ్స్ ఈ స్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు ఆదాయం గురించి తెలుసుకుందాం. ఇథేరియంలో కొత్తగా విడుదలయ్యే రివార్డ్స్ కూడా ఉండేవి. కానీ బిఎన్బి చైన్ మోడల్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా రెండు మార్గాల్లో ఆదాయం వస్తుంది. మొదటిది నెట్వర్క్లో జరిగే ట్రాన్సాక్షన్స్ నుంచి వచ్చే గ్యాస్ ఫీ. రెండోది మీ దగ్గరకు డెలిగేషన్ చేసిన యూజర్స్ రివార్డ్స్పై మీరు నిర్ణయించే కమిషన్. ఒక షాపింగ్ మాల్ని ఊహించండి. మాల్ ఓనర్కి ప్రతి షాప్ నుంచి రెంట్ వస్తుంది. అలాగే బిఎన్బి వ్యాలిడేటర్కి నెట్వర్క్ యాక్టివిటీ ద్వారా ఇన్కమ్ వస్తుంది. నెట్వర్క్లో ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటే అంత ఎక్కువ ఫీ కలెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వేలాది మంది తమ బిఎన్బిను మీ వ్యాలిడేటర్స్కి డెలిగేట్ చేస్తే మీరు నిర్ణయించిన కమిషన్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది. అంటే బిఎన్బి వ్యాలిడేటర్స్కి ఇన్కమ్ రావాలంటే నెట్వర్క్ కూడా యాక్టివ్గా ఉండాలి, కమ్యూనిటీ కూడా మీ మీద నమ్మకం ఉంచాలి. ఇప్పటి వరకు రెండు పెద్ద బ్లాక్ చైన్ నెట్వర్క్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చిన్న పోలిక చూద్దాం. ఇథేరియంలో ప్రధాన అడ్డంకి ఏమిటి? 32 ఈటీహెచ్ స్టేక్. బిఎన్బి చైన్లో స్టేక్ మాత్రమే కాదు, ర్యాంకింగ్, డెలిగేషన్, కమ్యూనిటీ ట్రస్ట్ అన్నీ అవసరం. ఇథేరియంలో టెక్నికల్ సెటప్ క్లిష్టంగా ఉంటుంది. బిఎన్బి చైన్లో టెక్నికల్ సెటప్తో పాటు కమ్యూనిటీ పొజిషన్ కూడా కీలకం. ఈ రెండు నెట్వర్క్స్లో ఒక సామాన్య విషయం ఉంది. రెండిట్లోనూ వ్యాలిడేట్ అవ్వడానికి పెద్ద క్యాపిటల్, టెక్నికల్ నాలెడ్జ్, ప్రొఫెషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి అవసరం. అంటే బ్లాక్ చైన్లో వ్యాలిడేటర్ అనే పదం అందరికీ ఒకేలా కనిపించినా ఆ పాత్రలోకి ప్రవేశించడం మాత్రం చాలా పెద్ద బాధ్యత. బిఎన్బి డెలిగేటెడ్ స్టేకింగ్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు మనం బిఎన్బి చైన్లో వ్యాలిడేటర్ అవ్వాలంటే ఎంత పెద్ద బాధ్యత, ఎంత కాంపిటీషన్ ఉంటుందో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ప్రతి ఒక్కరూ వ్యాలిడేటర్ కాలేకపోతే సాధారణ బిఎన్బి హోల్డర్ నెట్వర్క్ సెక్యూరిటీలో ఎలా పాల్గొంటాడు? దానికి బిఎన్బి చైన్ ఇచ్చిన సమాధానం డెలిగేటెడ్ స్టేకింగ్. డెలిగేటెడ్ స్టేకింగ్ అంటే మీ దగ్గర బిఎన్బి టోకెన్స్ ఉంటాయి, కానీ మీరు స్వయంగా వ్యాలిడేటర్ సర్వర్ నడపరు. దానికి బదులుగా ఇప్పటికే యాక్టివ్గా పనిచేస్తున్న ఒక వ్యాలిడేటర్ని ఎంచుకొని మీ బిఎన్బిను అతనికి డెలిగేట్ చేస్తారు. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డెలిగేట్ చేయడం అంటే మీ బిఎన్బిని ఆ వ్యాలిడేటర్కి అమ్మేయడం కాదు, ట్రాన్స్ఫర్ చేయడం కూడా కాదు. మీ టోకెన్స్ మీ ఓనర్షిప్లోనే ఉంటాయి. మీరు వాటి ద్వారా ఆ వ్యాలిడేటర్కి స్టేకింగ్ సపోర్ట్ ఇస్తున్నారు. దీనికి ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉందని అనుకుందాం. మీరు స్వయంగా చైర్మన్ కావడం లేదు,
కానీ మీ ఓటు ద్వారా ఒక చైర్మన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆ చైర్మన్ సొసైటీని సమర్థవంతంగా నడిపితే సంస్థ కూడా బలపడుతుంది. అలాగే బిఎన్బి చైన్లో కూడా డెలిగేటర్స్ మంచి వ్యాలిడేటర్స్ని ఎంచుకుంటే నెట్వర్క్ సెక్యూరిటీ మరింత బలపడుతుంది. ఇప్పుడు ఇంకో ప్రశ్న, దీనివల్ల డెలిగేటర్కి లాభం ఏమిటి? వ్యాలిడేటర్ నెట్వర్క్ నుంచి రివార్డ్స్ సంపాదించినప్పుడు ముందుగా తన కమిషన్స్ను తీసుకుంటాడు. మిగిలిన రివార్డ్స్ను తనకు డెలిగేట్ చేసిన యూజర్స్కి వారి స్టేక్కి అనుగుణంగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అంటే వ్యాలిడేటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నిర్వహిస్తాడు. డెలిగేటర్ తన క్యాపిటల్ ద్వారా నెట్వర్క్ సెక్యూరిటీకి మద్దతిస్తాడు. ఇద్దరూ కలిసి నెట్వర్క్ని బలపరుస్తారు. ఇదే డెలిగేటెడ్ స్టేకింగ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. డెలిగేటర్ మరియు వ్యాలిడేటర్ ఒకటే కాదు. వ్యాలిడేటర్ సర్వర్ని రన్ చేస్తాడు, బ్లాక్స్ వ్యాలిడేట్ చేస్తాడు, నెట్వర్క్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. డెలిగేటర్ మాత్రం తన టోకెన్స్ ద్వారా వ్యాలిడేటర్కి సపోర్ట్ చేస్తాడు. అందువల్ల డెలిగేటెడ్ స్టేకింగ్ అనేది వ్యాలిడేటర్ అవ్వడానికి ప్రత్యామ్నాయం కాదు. ఇది వ్యాలిడేటర్కి కమ్యూనిటీ సపోర్ట్ అందించే ఒక మెకానిజం మాత్రమే. అందుకే బిఎన్బి చైన్లో లక్షలాది మంది యూజర్స్ నేరుగా వ్యాలిడేటర్ కాకపోయినా డెలిగేషన్ ద్వారా నెట్వర్క్ సెక్యూరిటీలో భాగస్వాములు అవుతున్నారు. ఇప్పటి వరకు ఇథేరియం బిఎన్బి చైన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా పనిచేసే బ్లాక్ చైన్ నెట్వర్క్స్లో ఒకటైన సొలానా గురించి తెలుసుకుందాం. బ్లాక్ చైన్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది 3 విషయాలు చెప్తారు. మొదటిది సెక్యూరిటీ, రెండవది డీసెంట్రలైజేషన్, మూడవది స్పీడ్. ఈ స్పీడ్ విషయంలో సొలానా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందుకే చాలామంది దీనిని హై పెర్ఫార్మెన్స్ బ్లాక్ చైన్ అని పిలుస్తారు. గేమింగ్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్, రియల్ టైమ్ పేమెంట్స్, ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేసెస్ ఇలాంటి వేగవంతమైన అప్లికేషన్స్ కోసం సొలానాను ఎన్నో ప్రాజెక్ట్స్ ఎంచుకుంటాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, నెట్వర్క్ ఎంత వేగంగా పనిచేస్తుందో దాన్ని నడిపే వ్యాలిడేటర్పై అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఒక ఫార్ములా 1 రేసింగ్ కార్ని నడపాలంటే సాధారణ డ్రైవింగ్ సరిపోదు. అలాగే అత్యంత వేగంగా పనిచేసే బ్లాక్ చైన్ని సెక్యూర్ చేయడానికి కూడా సాధారణ హార్డ్వేర్ సరిపోదు. అక్కడి నుంచే సొలానా ప్రత్యేకత మొదలవుతుంది. ఇప్పుడు సొలానా వ్యాలిడేటర్ అవ్వాలంటే ఏమి కావాలో చూద్దాం. ఇథేరియంలో ప్రధాన అడ్డంకి క్యాపిటల్, బిఎన్బిలో క్యాపిటల్తో పాటు కమ్యూనిటీ సపోర్ట్. కానీ సొలానాలో అత్యంత పెద్ద సవాలు హార్డ్వేర్. ఎందుకంటే సొలానా ప్రతి సెకనుకు భారీ సంఖ్యలో ట్రాన్సాక్షన్స్ను ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల వ్యాలిడేటర్ సర్వర్స్ కూడా అదే స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సాధారణ డెస్క్టాప్ కంప్యూటర్స్తో ఈ పని సాధ్యం కాదు. హై అండ్ మల్టీ కోర్ ప్రాసెసర్, వందల జీబీల ర్యామ్, ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఎన్విఎంఈ ఎస్ఎస్డీలు, హై స్పీడ్ డెడికేటెడ్ ఇంటర్నెట్, 24 గంటల పవర్ బ్యాకప్ ఇవన్నీ అవసరం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక లోకల్ డెలివరీ బైక్తో గ్రామంలో డెలివరీ చేయొచ్చు. కానీ ఇంటర్నేషనల్ కార్గో ఎయిర్పోర్ట్లో పనిచేయాలంటే భారీ ఎయిర్ క్రాఫ్ట్ అవసరం. రెండు ట్రాన్స్పోర్ట్నే చేస్తున్నాయి, కానీ స్కేల్ వేరు. అలాగే ఇథేరియం వ్యాలిడేటర్, సొలానా వ్యాలిడేటర్ రెండు నెట్వర్క్ని సెక్యూర్ చేస్తాయి, కానీ సొలానాకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఎందుకు అంత పవర్ఫుల్ హార్డ్వేర్ అవసరం? ఒక ప్రశ్న రావచ్చు, అంత పెద్ద సర్వర్ ఎందుకు కావాలి? దానికి కారణం చాలా సింపుల్. బ్లాక్ చైన్లో ప్రతి ట్రాన్సాక్షన్ని వెరిఫై చేయాలి, కొత్త బ్లాక్స్ తయారు చేయాలి, నెట్వర్క్తో నిరంతరం సింక్రనైజ్ అవుతూ ఉండాలి. ఈ మొత్తం ప్రక్రియలో డిలే వస్తే వ్యాలిడేటర్ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించలేడు. అందుకే సొలానాలో పెర్ఫార్మెన్స్ చాలా కీలకం. ఈ నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా పెర్ఫార్మెన్స్ను పెంచే క్లయింట్స్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. అంటే బ్లాక్ చైన్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యాలిడేటర్స్ కూడా తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకసారి కొనేసి జీవితాంతం వాడే హార్డ్వేర్ కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వ్యాలిడేటర్ కూడా అభివృద్ధి చెందాలి. అందుకే చాలామంది సొలానా వ్యాలిడేటర్స్ను ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్గా చూస్తారు. ఇప్పటి వరకు సొలానా గురించి తెలుసుకున్న తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సొలానాలో వ్యాలిడేటర్ అవ్వడం అంటే కేవలం బ్లాక్ చైన్ నాలెడ్జ్ ఉండడం కాదు, అత్యుత్తమ హార్డ్వేర్,
ఫాస్ట్ ఇంటర్నెట్, కంటిన్యూస్ మానిటరింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ అవసరం. మరొక విషయం, నెట్వర్క్లో స్పీడ్ పెరుగుతున్న కొద్దీ వ్యాలిడేటర్ బాధ్యత కూడా పెరుగుతుంది. అంటే సొలానాలో ఎంట్రీ బ్యారియర్ అనేది హార్డ్వేర్ మరియు ఆపరేషనల్ కెపబిలిటీ. ఇది కూడా సాధారణ వ్యక్తి ఒంటరిగా ప్రారంభించే సిస్టమ్ కంటే ప్రొఫెషనల్ టీమ్స్ నిర్వహించే విధానానికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం 3 ప్రముఖ బ్లాక్ చైన్ నెట్వర్క్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒకసారి వాటిని పోల్చి చూద్దాం. ఇథేరియంలో ప్రధాన అడ్డంకి క్యాపిటల్ కమిట్మెంట్. బిఎన్బి చైన్లో క్యాపిటల్తో పాటు కమ్యూనిటీ ట్రస్ట్ మరియు ర్యాంకింగ్. సొలానాలో అత్యంత పెద్ద సవాల్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 3 నెట్వర్క్స్లో ఒక సామాన్య విషయం ఏమిటంటే వ్యాలిడేటర్ అనేది అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర. నెట్వర్క్ సెక్యూరిటీ మొత్తం వారి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వాటి ఎంట్రీ రిక్వైర్మెంట్స్ కూడా కఠినంగా ఉంటాయి. ఇప్పుడు నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఒక సాధారణ వ్యక్తికి బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగస్వామ్యం అవ్వాలనే ఆసక్తి ఉంటే కానీ $1,000 హార్డ్వేర్ కొనలేడు, భారీ టోకెన్ స్టేక్ చేయలేడు, ఎంటర్ప్రైజ్ డేటా సెంటర్ నిర్వహించలేడు. అలాంటి వ్యక్తికి బ్లాక్ చైన్ ఈకోసిస్టంలో భాగమయ్యే అవకాశం ఉండకూడదా? ఇదే ప్రశ్నకు కొన్ని బ్లాక్ చైన్ నెట్వర్క్స్ తమకు తాము భిన్నమైన పార్టిసిపేషన్ మోడల్స్ను రూపొందించాయి. ఇప్పుడు మనం అలాంటి ఒక మోడల్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఎంఎస్టి బ్లాక్ చైన్ వ్యాలిడేటర్ ఆర్కిటెక్చర్. ఇక్కడ నుంచి మన ప్రెజెంటేషన్లో అత్యంత ముఖ్యమైన భాగం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మనం ఇథేరియం, బిఎన్బి చైన్, సొలానా గురించి తెలుసుకున్నాం. 3 నెట్వర్క్స్లో ఒక విషయం కామన్. వ్యాలిడేటర్ అవ్వాలంటే పెద్ద క్యాపిటల్ లేదా భారీ హార్డ్వేర్ లేదా స్ట్రాంగ్ కమ్యూనిటీ సపోర్ట్ ఇవన్నీ అవసరం. ఇప్పుడు ఒక ప్రశ్న మీ అందరికీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రపంచానికే అయితే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పాల్గొనే అవకాశం కూడా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ఉండాలా, లేక కొంతమందికే పరిమితం కావాలా? ఇదే ఆలోచనతో కొన్ని బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ తమ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ని వేరే విధంగా రూపొందిస్తాయి. ఎంఎస్టి బ్లాక్ చైన్ కూడా అలాంటి ఒక మోడల్ను ఎంచుకుంది. ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎంఎస్టి బ్లాక్ చైన్ ఇథేరియంకి ప్రత్యామ్నాయం కాదు, బిఎన్బికి ప్రత్యర్థి కాదు, సొలానాని కాపీ చేయడం కూడా కాదు. ప్రతి బ్లాక్ చైన్ తన లక్ష్యాలకు అనుగుణంగా తన ఆర్కిటెక్చర్ను రూపొందించుకుంటుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్లో ముఖ్యమైన లక్ష్యం నెట్వర్క్ సెక్యూరిటీతో పాటు కమ్యూనిటీ పార్టిసిపేషన్కి కూడా ప్రాధాన్యం ఇవ్వడం. అందుకే దీని వ్యాలిడేటర్ ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్ కూడా ప్రూఫ్ ఆఫ్ స్టేక్డ్ అథారిటీ అంటే పోసా కన్సెన్సస్ని ఉపయోగిస్తుంది. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, పోసా అంటే ఏమిటి? దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ప్రూఫ్ ఆఫ్ స్టేక్లో స్టేక్ చాలా ముఖ్యమైన అంశం. ప్రూఫ్ ఆఫ్ అథారిటీలో ట్రస్టెడ్ వ్యాలిడేటర్స్ ముఖ్యమైన అంశం. పోసాలో ఈ రెండిటి లక్షణాలను కలిపి ఉపయోగిస్తారు. అంటే నెట్వర్క్ని నడిపే వ్యాలిడేటర్ సంఖ్య ముందుగానే నిర్ణయించబడుతుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్లో మొత్తం 21 వ్యాలిడేటర్ నోడ్స్ ఉంటాయి. ఇది ఒక యాదృచ్ఛిక సంఖ్య కాదు, నెట్వర్క్ డిజైన్లో భాగంగా నిర్ణయించిన నిర్మాణం. ఈ 21 వ్యాలిడేటర్స్ కలిసి ట్రాన్సాక్షన్స్ను వ్యాలిడేట్ చేస్తారు, కొత్త బ్లాక్స్ను రూపొందిస్తారు, నెట్వర్క్ని సెక్యూర్ చేస్తారు, కన్సెన్సస్ని నిర్వహిస్తారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక క్రికెట్ మ్యాచ్లో లక్షలాది ప్రేక్షకులు ఉంటారు, కానీ గ్రౌండ్లో ఆడేది మాత్రం ఆ 11 మందే. అలాగే బ్లాక్ చైన్ నెట్వర్క్లో లక్షలాది యూజర్స్ ఉండొచ్చు, కానీ కన్సెన్సస్ ప్రాసెస్లో పాల్గొనేది నిర్ణయించిన వ్యాలిడేటర్ సెట్ మాత్రమే. అందుకే వ్యాలిడేటర్ సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కోఆర్డినేషన్ వేగంగా జరుగుతుంది. ఇది ఆ నెట్వర్క్ డిజైన్ ఫిలాసఫీ. ఈ 21 వ్యాలిడేటర్ నోడ్స్లో కూడా ఒక డిజైన్ ఉంది. మొత్తం 21 నోడ్స్లో 3 నోడ్స్ ప్రత్యేక బాధ్యతల కోసం ఉంచబడ్డాయి. ఈ నోడ్స్ ద్వారా నెట్వర్క్ సెక్యూరిటీ, ప్రోటోకాల్ ఆపరేషన్స్, కోర్ మేనేజ్మెంట్ వంటి పనులు నిర్వహించబడతాయి. మిగిలిన 18 నోడ్స్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ కోసం కేటాయించబడ్డాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇది 3 మంచి నోడ్స్, 18 సాధారణ నోడ్స్ అనే అర్థం కాదు. అన్ని వ్యాలిడేటర్స్ నెట్వర్క్లో భాగమే, కానీ వాటి రోల్స్ వేరువేరుగా నిర్వహించబడ్డాయి. ఒక యూనివర్సిటీని ఊహించండి. వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ వంటి పరిపాలనా బాధ్యతలు వేరుగా ఉంటాయి.
డిపార్ట్మెంట్స్లో ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ వేరుగా పనిచేస్తారు. అందరూ యూనివర్సిటీలో భాగమే, కానీ బాధ్యతలు వేరు. అలాగే ఎంఎస్టి ఆర్కిటెక్చర్లో కూడా బాధ్యతల విభజన కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రెజెంటేషన్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్కి వచ్చాం, ఫ్రాక్షనల్ పార్టిసిపేషన్. ఫ్రాక్షన్ అనే పదం విన్న వెంటనే చాలామంది ఒక సందేహం అడుగుతారు. అంటే నేను సర్వర్ నడపాలా, లైనక్స్ నేర్చుకోవాలా, డేటా సెంటర్ ఏర్పాటు చేయాలా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందు ఫ్రాక్షన్ అనే పదం అర్థం చేసుకోవాలి. ఒక కమర్షియల్ బిల్డింగ్ని ఊహించండి. మొత్తం బిల్డింగ్ ఒక పెద్ద అసెట్ అయితే కొన్నిసార్లు ఆ బిల్డింగ్స్లో షేర్స్ లేదా యూనిట్స్ రూపంలో పార్టిసిపేషన్ ఉండవచ్చు. అలాగే ఒక వ్యాలిడేటర్ నోడ్ని కూడా పార్టిసిపేషన్ యూనిట్స్గా విభజించే మోడల్ను ఎంఎస్టి బ్లాక్ చైన్ ఉపయోగిస్తుంది. దీనిని ఫ్రాక్షనల్ పార్టిసిపేషన్గా పేర్కొంటుంది. అంటే నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో కమ్యూనిటీ పార్టిసిపేషన్ కోసం రూపొందించిన విధానం ఇది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. మనం ఇప్పటి వరకు ఇథేరియం, బిఎన్బి, సోలానా గురించి మాట్లాడినప్పుడు స్టాండలోన్ వ్యాలిడేటర్ని నడిపే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ మాత్రం కమ్యూనిటీ పార్టిసిపేషన్ మోడల్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండింటిని ఒకటిగా చూడకూడదు. ఇది పూర్తిగా వేరే పార్టిసిపేషన్ స్ట్రక్చర్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ మోడల్ అవసరం ఎందుకు వచ్చింది? ఒక నెట్వర్క్ లక్ష్యం ఎక్కువ మందిని ఈకోసిస్టంలో భాగం చేయడం అయితే పార్టిసిపేషన్కి సులభమైన మార్గాలు అవసరం అవుతాయి. ఇథేరియంలో 32 ETH అవసరం, బిఎన్బిలో భారీ స్టేక్ మరియు డెలిగేషన్ అవసరం, సొలానాలో ఎంటర్ప్రైజ్ హార్డ్వేర్ అవసరం. ఇక్కడ మాత్రం కమ్యూనిటీ పార్టిసిపేషన్కి ఫ్రాక్షన్ మోడల్ను ఉపయోగిస్తున్నారు. అంటే నెట్వర్క్ డిజైన్లో ఒక వేరే ఆలోచన కనిపిస్తుంది. ఇది అందరికీ ఒకే మోడల్ సరైనదని చెప్పడం కాదు. ప్రతి బ్లాక్ చైన్ తన అవసరాలకు అనుగుణంగా తన ఆర్కిటెక్చర్ను రూపొందిస్తుంది. మనం చేయాల్సింది ఆ ఆర్కిటెక్చర్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా ఎంఎస్టి బ్లాక్ చైన్లో ఒక నోడ్ వ్యాలిడేటర్గా అవ్వాలంటే 40-45 crores ఇన్వెస్ట్ చేయాలి కంప్లీట్ నోడ్కి. కానీ ఫ్రాక్షనల్గా ప్రతి నోడ్ 70,000 భాగాలుగా విభజించడం జరిగింది. సో ఎవరికి ఎన్ని భాగాలు కావాలంటే అన్ని భాగాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు బై చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఈ 21 నోట్స్ కూడా సోల్డ్ అవుట్ అయ్యేంత వరకు. ఈరోజు మీరు ఒక్క ఫ్రాక్షన్ బై చేయాలంటే కేవలం ₹6,900 ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫ్రాక్షన్ బై చేసి మీరు ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క వ్యాలిడేటర్ నోడ్ అవ్వచ్చు అన్నమాట. అలా మీకు ఎన్ని ఫ్రాక్షనల్ నోడ్స్ కావాలంటే అన్ని బై చేసుకోవచ్చు. మీ పాకెట్ ఎంత ఎలో చేస్తే అంత, ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు నచ్చినప్పుడల్లా బై చేయొచ్చు. బట్ ఈరోజు ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉండదు, అలాగే రేపు ఉండదు. ఎందుకంటే ప్రతి ఫ్రాక్షన్ బయ్యింగ్ తర్వాత లేదా ప్రతి ఫ్రాక్షన్ సెల్లింగ్ తర్వాత ఆటోమేటికల్లీ ప్రైస్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. అది ఆటోమేటికల్లీ జరిగే సిస్టమ్ అన్నమాట. సో అందుకే ఈ రోజు ఉండే ప్రైస్ రేపు ఉండదు, రేపు ఉండేది ఎల్లుండి ఉండదు. కంటిన్యూస్లీ ఇది ఫ్రాక్షన్ ప్రైస్ గ్రో అవుతూనే ఉంటది అప్ టు 23,600 అయ్యేంత వరకు. ఈరోజు మీరు ఏదైతే ఒక ఫ్రాక్షన్ 6,900 కొంటున్నారో లాస్ట్ నోడ్ అంటే 21st నోడ్లో ఫ్రాక్షన్స్ బై చేసేటప్పుడు కనీసం మీరు 20,000 ప్లస్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ కూడా మనం చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని ఫ్రాక్షన్స్ ఇప్పుడు నుండే బై చేసుకుంటే ఎక్కువ మనం ఎంఎస్టి రివార్డ్స్ని పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నెట్వర్క్ ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం. ఒక బ్లాక్ చైన్ కేవలం సాఫ్ట్వేర్తో నడవదు, దానికి ఒక ఆర్థిక వ్యవస్థ కూడా ఉంటుంది. ఎంఎస్టి బ్లాక్ చైన్లో నేటివ్ అసెట్గా ఎంఎస్టిసి ఉపయోగించబడుతుంది. ఈ టోకెన్ నెట్వర్క్లో వివిధ అవసరాలకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో నెట్వర్క్ మొత్తం ఎంత సప్లైతో ప్రారంభమవుతుంది, రివార్డ్స్ ఎలా విడుదలవుతాయి, హాల్వింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ ముందుగానే నిర్వచించబడతాయి. దీనినే టోకనామిక్స్ అంటారు. ఒక దేశానికి బడ్జెట్ ఎంత ముఖ్యమో బ్లాక్ చైన్కి టోకనామిక్స్ అంతే ముఖ్యమైనది. ఎందుకంటే నెట్వర్క్ భవిష్యత్తు, రివార్డ్స్, పార్టిసిపేషన్ అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు నెట్వర్క్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. ముందుగా ఒక ప్రశ్న, బ్లాక్ టైం అంటే ఏమిటి? బ్లాక్ చైన్లో ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటిగా సేవ్ కావు. వాటిని ఒక గ్రూప్గా కలెక్ట్ చేసి ఒక కొత్త బ్లాక్లో నమోదు చేస్తారు. ఆ కొత్త బ్లాక్ తయారవడానికి పట్టే సమయాన్నే బ్లాక్ టైం అంటారు. ఎంఎస్టి బ్లాక్ చైన్లో బ్లాక్ టైం 3 సెకండ్స్గా
నిర్వచించబడింది. ఇప్పుడు దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. మీరు ఒక కొరియర్ ఆఫీస్‌లో ఉన్నారని అనుకోండి. ప్రతి 3 సెకన్లకి ఒక వెహికల్ బయలుదేరి అప్పటి వరకు వచ్చిన పార్సెల్స్ అన్నిటిని తీసుకెళ్తుంది. 3 సెకన్లు పూర్తయ్యాక తర్వాత వచ్చిన పార్సెల్స్ మరో వెహికల్‌లో వెళ్తాయి. బ్లాక్ చైన్‌లో కూడా ఇదే జరుగుతుంది. ప్రతి 3 సెకండ్స్‌కి ఒక కొత్త బ్లాక్ తయారవుతుంది. ఆ బ్లాక్‌లో ఆ సమయంలో వచ్చిన వాలిడ్ ట్రాన్సాక్షన్స్ నమోదు చేయబడతాయి. అంటే బ్లాక్ టైమ్ ఎంత తక్కువగా ఉంటే కొత్త బ్లాక్స్ అంత వేగంగా తయారవుతాయి. ఇది నెట్వర్క్ థ్రోపుట్‌ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాల్లో ఒకటి. ఇప్పుడు ఒక చిన్న కాలిక్యులేషన్ చేద్దాం. ఒక బ్లాక్ తయారవ్వడానికి 3 సెకండ్స్ పడుతుంది. అయితే ఒక నిమిషంలో మొత్తం 60 సెకండ్స్ ఉంటాయి. 60ని 3తో భాగిస్తే ఒక నిమిషంలో 20 బ్లాక్స్ వస్తాయి. ఇప్పుడు ఒక గంటలో 60 నిమిషాలుంటాయి. 20/60 అంటే 1200 బ్లాక్స్. రోజుకు 24 గంటలు అంటే 1200 × 24 28,800 బ్లాక్స్ క్రియేట్ అవుతాయి ఒక రోజుకి. ఇక్కడ ఒక విషయం గమనించండి. ఈ సంఖ్య ఎక్కడి నుంచో వచ్చింది కాదు. బ్లాక్ టైమ్ ఆధారంగా వచ్చిన కాలిక్యులేషన్. బ్లాక్ చైన్‌లో చాలా విషయాలు ఇలాగే మ్యాథమెటికల్ లాజిక్ మీద ఆధారపడి ఉంటాయి. అందుకే బ్లాక్ చైన్‌ని చాలామంది కోడ్ ప్లస్ మ్యాథమెటిక్స్ ప్లస్ క్రిప్టోగ్రఫీ కలయికగా వివరిస్తారు. ఇప్పుడు మరో ముఖ్యమైన పదం బ్లాక్ రివార్డ్. ఒక కొత్త బ్లాక్ విజయవంతంగా రూపొందినప్పుడు ఆ బ్లాక్‌కి సంబంధించిన రివార్డ్‌ని నెట్వర్క్ రిలీజ్ చేస్తుంది. ఎంఎస్‌టి బ్లాక్ చైన్‌లో ఒక బ్లాక్‌కి 200 ఎంఎస్‌టిసి రివార్డ్‌గా ఇవ్వబడుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ రివార్డ్‌ను ఎవరో కంపెనీ తమ అకౌంట్ నుంచి పంపడం కాదు. ఇది నెట్వర్క్ రూల్స్‌లో ముందుగానే నిర్వచించబడిన సిస్టమ్. మనం ఏటీఎం నుంచి క్యాష్ తీసుకున్నప్పుడు అది బ్యాంక్ రూల్స్ ప్రకారం జరుగుతుంది. అలాగే బ్లాక్ చైన్‌లో కూడా బ్లాక్ రివార్డ్ అనేది ప్రోటోకాల్ రూల్స్ ప్రకారం విడుదలవుతాయి. అందుకే బ్లాక్ చైన్‌లో రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయి. వ్యక్తిని బట్టి మారవు. ఇప్పుడు మరో కాలిక్యులేషన్ చూద్దాం. రోజుకి మొత్తం బ్లాక్స్ 28,800. ప్రతి బ్లాక్‌కి రివార్డ్ 200 ఎంఎస్‌టిసి. ఇప్పుడు ఈ రెండిటిని కాలిక్యులేట్ చేస్తే రోజుకు మొత్తం రివార్డ్ ఎమిషన్ వస్తుంది. అంటే రోజుకి ఎంత రివార్డ్ రిలీజ్ అవుతుంది బ్లాక్ చైన్ నుండి అనేది మనకి తెలుస్తుంది. 28,800 బ్లాక్స్ ఇంటూ 200 అంటే 57,60,000 ఎంఎస్‌టిసి. ఒక రోజుకు రిలీజ్ అయ్యే రివార్డ్ అన్నమాట ఈ బ్లాక్ చైన్‌లో. నెట్వర్క్ ప్రతిరోజు ఎంత రివార్డ్ విడుదల చేయాలో ముందుగానే డిజైన్ చేయబడింది. ఇది ఎవరి ఇష్టానుసారం మారదు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బ్లాక్ చైన్‌లో ట్రస్ట్ ఏర్పడడానికి కారణం రూల్స్ ముందుగానే కోడ్‌లో ఉండటం. వ్యక్తుల మీద ఆధారపడకుండా ప్రోటోకాల్ మీద ఆధారపడటం. మరి రివార్డ్ వాలిడేటర్స్‌కి ఎలా చేరుతుంది? ఇప్పుడు అసలు ప్రశ్న. రోజుకు 57,60,000 ఎంఎస్‌టిసి విడుదలవుతున్నాయి. అవి ఎవరికి ఎలా చేరుతాయి? దానికి సమాధానం నెట్వర్క్‌లో యాక్టివ్‌గా ఉన్న వాలిడేటర్ నోడ్స్‌కి వెళ్తాయి. ఉదాహరణకి ఇప్పటికి 12 నోడ్స్ యాక్టివ్ అయ్యాయి మన ఎంఎస్‌టి బ్లాక్ చైన్‌లో. రైట్. అప్పుడు రోజుకి రిలీజ్ అయ్యే మొత్తం రివార్డ్‌ని యాక్టివ్ వాలిడేటర్ నోడ్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే 57,60,000 డివైడెడ్ బై 12 నోడ్స్ అన్నమాట. అంటే ఒక్కో యాక్టివ్ వాలిడేటర్ నోడ్‌కి రోజుకి 4,80,000 ఎంఎస్‌టిసి వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఈ సంఖ్య యాక్టివ్ వాలిడేటర్ సంఖ్య ఆధారంగా మారుతుంది. అంటే ఇది ఒక స్థిర సంఖ్య కాదు. కాలిక్యులేషన్‌కి ఉపయోగించిన పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు 12 నోడ్స్ యాక్టివేట్ అయ్యాయి కాబట్టి ఇంతొచ్చింది. రేపు 13 నోడ్ యాక్టివేట్ అయితే తగ్గిపోతాయి. పు ప 14 యాక్టివేట్ అయితే ఇంకా తగ్గుతాయి. అలా ఎన్ని నోడ్స్ అయితే యాక్టివేట్ అయితాయో అన్ని నోడ్స్‌కి డిస్ట్రిబ్యూషన్ పెరగడం వల్ల ఇది ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు చివరి స్టెప్. ఒక్క వాలిడేటర్‌కి వచ్చిన రివార్డ్ అది పార్టిసిపేషన్ యూనిట్స్‌కి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? ఒక వాలిడేటర్ నోడ్‌ను 70,000 ఫ్రాక్షన్స్‌గా విభజించారు. రోజుకు ఒక వాలిడేటర్‌కి వచ్చిన రివార్డ్ 4,80,000 కదా! ఒక్కొక్క నోడ్‌కి. సో, ఇప్పుడు ఆ 4,80,000ని 70,000తో భాగిస్తే
ఒక ఫ్రాక్షన్కి వచ్చే విలువ 6.85 MSTC. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా చెప్తున్నా. ఈ సంఖ్య 12 నోడ్లు యాక్టివేట్ అయ్యాయి కాబట్టి 6.85 వస్తున్నాయి ఒక్కొక్క ఫ్రాక్షన్ తీసుకున్న వాళ్ళకి. కాబట్టి ఈ ఫార్ములాని అర్థం చేసుకోవడం ముఖ్యం. కేవలం ఫైనల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం కాదు. ఎందుకంటే యాక్టివ్ వ్యాలిడేటర్ సంఖ్య మారితే ఈ క్యాలిక్యులేషన్ కూడా మారిపోతుంది. ఇప్పుడు బ్లాక్ చైన్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్లో ఒకటైన హాల్వింగ్ గురించి తెలుసుకుందాం. అసలు హాల్వింగ్ అంటే నెట్వర్క్ రిలీజ్ చేసే బ్లాక్ రివార్డ్ని నిర్ణీత కాల వ్యవధి తర్వాత సగానికి తగ్గించడం. ఈ ఎంఎస్టి బ్లాక్ చైన్లో హాల్వింగ్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎగ్జాంపుల్, స్టార్టింగ్లో బ్లాక్ రివార్డ్ 200 MSTC ఉంది. మొదటి హాల్వింగ్ తర్వాత అది 100 అవుతుంది, తర్వాత 50, తర్వాత 25. ఇలా ప్రతి హాల్వింగ్లో రివార్డ్ సగానికి తగ్గుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏమిటి? కొత్త టోకెన్స్ విడుదల వేగాన్ని నియంత్రించడం, దీర్ఘకాల టోకెన్ ఎకనామిక్స్ని ముందుగానే నిర్వచించడం. ఇది బ్లాక్ చైన్ ప్రపంచంలో అనేక నెట్వర్క్స్ ఉపయోగించే ఒక ఆర్థిక విధానం. కానీ హాల్వింగ్ ఉన్న విధానం, సమయం, క్యాలిక్యులేషన్ ప్రతి బ్లాక్ చైన్లో ఒకేలా ఉండదు. ప్రతి నెట్వర్క్ తమ టోకెనామిక్స్ ప్రకారం నిర్ణయిస్తుంది. సో ఈ హాల్వింగ్ ప్రకారం మన ఎంఎస్టి బ్లాక్ చైన్ యొక్క టోటల్ సప్లై 8.41 బిలియన్స్, అంటే 840 కోట్ల పైన. సో ఇవన్నీ కూడా హాల్వింగ్ ప్రకారం 10 హాల్వింగ్స్ జరుగుతాయి ఫ్రమ్ 2024 అక్టోబర్ నుండి 2044 అక్టోబర్ వరకు. ఎవ్రీ 2 ఇయర్స్కి హాల్వింగ్ జరుగుతుంది కాబట్టి మనకు వచ్చే రివార్డ్స్ తగ్గుతూ పోతుంది. కాబట్టి ఈ టోటల్ ఏదైతే సర్క్యులేషన్ సప్లై ఉందో అది సర్క్యులేషన్లోనికి రావడానికి పట్టే సమయం 20 సంవత్సరాలు అన్నమాట. అందుకే ఈరోజు ఎవరైతే ఒక నోడ్ ఫ్రాక్షన్ బై చేసినా, 100 బై చేసినా, 1000 బై చేసినా వాళ్ళందరికీ కూడా 2044 సంవత్సరం వరకు ఈ రివార్డ్స్ అనేవి వస్తాయి, మన బ్లాక్ రివార్డ్స్. ఇప్పటి వరకు మనం మెయిన్ నెట్ వ్యాలిడేటర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్లాక్ చైన్ ప్రపంచంలో చాలా ముఖ్యమైన మరో కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అదే టెస్ట్ నెట్. ఒక కొత్త కార్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందు కంపెనీ ఏం చేస్తుంది? వేల కిలోమీటర్లు టెస్ట్ డ్రైవ్ చేస్తుంది. బ్రేక్స్ సరిగా పనిచేస్తున్నాయా, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏమైనా లోపాలు ఉన్నాయా అన్నీ పరీక్షిస్తుంది. అదేవిధంగా బ్లాక్ చైన్లో కూడా ఒక కొత్త నెట్వర్క్ను ప్రపంచానికి అందించే ముందు డెవలపర్లు టెస్ట్ నెట్ను ప్రారంభిస్తారు. ఇక్కడ కొత్త ఫీచర్స్ను పరీక్షిస్తారు. వ్యాలిడేటర్ నెట్వర్క్ని ఎంత బాగా నిర్వహిస్తున్నారో చూస్తారు. సెక్యూరిటీని పరీక్షిస్తారు, పెర్ఫార్మెన్స్ని కొలుస్తారు. అంటే టెస్ట్ నెట్ అనేది ప్రాక్టీస్ గ్రౌండ్ మాత్రమే కాదు, బ్లాక్ చైన్ డెవలప్మెంట్లో అత్యంత కీలకమైన దశ. అందుకే చాలామంది బ్లాక్ చైన్ ఇంజనీర్స్ తమ ప్రయాణాన్ని టెస్ట్ నెట్తో ప్రారంభిస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న, నోడ్ నడపాలంటే తప్పనిసరిగా మన ఇంట్లో సర్వర్ పెట్టాలా? అవసరం లేదు. దానికి ఉపయోగించేది విపిఎస్, అంటే విర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఒక ఆఫీస్ ప్రారంభించాలి. దానికోసం వెంటనే బిల్డింగ్ కొనాల్సిన అవసరం లేదు. ఒక ఆఫీస్ రూమ్ రెంట్కి తీసుకొని కూడా పని ప్రారంభించవచ్చు. విపిఎస్ కూడా అలాగే పనిచేస్తుంది. మీరు ఫిజికల్ సర్వర్స్ కొనకుండా ప్రొఫెషనల్ డేటా సెంటర్స్లో ఒక విర్చువల్ మెషిన్ని రెంట్కి తీసుకుంటారు. ఆ విర్చువల్ మెషిన్లో లైనక్స్ ఇన్స్టాల్ చేసి బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్ని రన్ చేయవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది డెవలపర్స్ టెస్ట్ నెట్ నోట్స్, డెవలప్మెంట్ సర్వర్స్, అప్లికేషన్స్ అన్నీ విపిఎస్ల పైనే నడుపుతున్నారు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ఎంట్రీని చాలా సులభం చేస్తుంది. కానీ మన ఎంఎస్టి బ్లాక్ చైన్లో ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్, ఎటువంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, టెస్ట్ నెట్లో డబ్బు ఉంటుందా? దానికి సరైన సమాధానం, ప్రతి ప్రాజెక్ట్ ఒకేలా ఉండదు. కొన్ని బ్లాక్ చైన్ ప్రాజెక్ట్స్ ఎర్లీ టెస్ట్ నెట్ పార్టిసిపెంట్స్కి ఇన్సెంటివ్స్ ఇస్తాయి, కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఇస్తాయి, కొన్ని మెయిన్ నెట్లో డెలిగేషన్ అవకాశాలు ఇస్తాయి, మరికొన్ని ఎలాంటి రివార్డ్ ఇవ్వకపోవచ్చు. అందువల్ల ఎవరైనా ప్రతి టెస్ట్ నెట్ ఖచ్చితంగా ఆదాయం ఇస్తుంది అని చెబితే అది సరైన సమాచారం కాదు. టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రధాన కారణం లెర్నింగ్, ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్, కమ్యూనిటీ రెప్యుటేషన్.
కొన్ని సందర్భాల్లో అదనపు ఇన్సెంటివ్స్ రావచ్చు, కానీ అవి ప్రాజెక్ట్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. చాలామంది రివార్డ్ గురించి మాత్రమే ఆలోచిస్తారు, కానీ ఒక మంచి వ్యాలిడేటర్ ముందుగా తన ఆపరేషనల్ కాస్ట్ అర్థం చేసుకుంటాడు. ఒక నోడ్ నడపడానికి సర్వర్ ఖర్చు ఉంటుంది, విపిఎస్ రెంట్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, మానిటరింగ్ టూల్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు డొమైన్ సెక్యూరిటీ బ్యాకప్, ఇలా అదర్ ఎక్స్‌పెన్సెస్ కూడా ఉంటాయి. అంటే వాలిడేటర్ అనేది కేవలం రివార్డ్ తీసుకునే వ్యక్తి కాదు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిర్వహించే బాధ్యత గల ఆపరేటర్. కాబట్టి బ్లాక్ చైన్‌లో ఎంట్రీ తీసుకునే ముందు టెక్నాలజీ మాత్రమే కాదు, ఎకనామిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఏ టెక్నాలజీలో అయినా ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే రిస్క్స్ కూడా ఉంటాయి. బ్లాక్ చైన్ కూడా దీనికి మినహాయింపు కాదు. కొన్ని నెట్వర్క్స్లో వాలిడేటర్ రూల్స్ను ఉల్లంఘిస్తే పెనాల్టీస్ ఉంటాయి. కొన్ని నెట్వర్క్స్లో సర్వర్ ఎక్కువసేపు ఆఫ్లైన్ అయితే రివార్డ్స్ తగ్గిపోతాయి. కొన్ని సందర్భాల్లో టోకెన్ మార్కెట్ ప్రైస్ కూడా మారవచ్చు. అంటే బ్లాక్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పాల్గొనడం అంటే కేవలం రివార్డ్స్ మాత్రమే చూడకూడదు. టెక్నికల్ రెస్పాన్సిబిలిటీ, ఆపరేషనల్ డిసిప్లైన్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ 3 కూడా అంతే ముఖ్యమైనవి. అందుకే ప్రొఫెషనల్ వాలిడేటర్స్ ఎప్పుడు నెట్వర్క్ డాక్యుమెంటేషన్ చదువుతారు, మానిటరింగ్ సిస్టమ్ ఉపయోగిస్తారు, బ్యాకప్స్ ఉంచుతారు, ముందుగానే రిస్క్స్‌ని అర్థం చేసుకొని పనిచేస్తారు. ఈరోజు మనం చాలా పెద్ద ప్రయాణం చేసాం. మొదట వాలిడేటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఇథేరియంలో వాలిడేటర్ అవ్వాలంటే క్యాపిటల్ ఎంత ముఖ్యమో చూసాం. బిఎన్‌బి చైన్‌లో కమ్యూనిటీ సపోర్ట్, డెలిగేషన్, ర్యాంకింగ్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. సొలానాలో ఎంటర్ప్రైజ్ గ్రేడ్ హార్డ్వేర్ ఎంత అవసరమో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఎంఎస్‌టి బ్లాక్ చైన్ తన నెట్వర్క్ ఆర్కిటెక్చర్‌ని ఎలా రూపొందించిందో, 21 వాలిడేటర్ స్ట్రక్చర్, కమ్యూనిటీ పార్టిసిపేషన్ మోడల్, రివార్డ్ క్యాలిక్యులేషన్స్, టోకెనామిక్స్, వాటి వెనుక ఉన్న లాజిక్‌ని చూసాం. చివరిగా టెస్ట్ నెట్, విపిఎస్, వాలిడేటర్ రిస్క్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ ప్రెజెంటేషన్ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన సందేశం ఒక్కటే. వాలిడేటర్ అనే పదం అన్ని బ్లాక్ చైన్‌లో ఒకటే అయినా వాలిడేటర్‌గా పాల్గొనే విధానం, అవసరాలు, ఆర్కిటెక్చర్, ఎకనామిక్స్ మాత్రం ప్రతి నెట్వర్క్‌లో వేరువేరుగా ఉంటాయి. అందుకే ఏ బ్లాక్ చైన్‌లో అయినా పాల్గొనే ముందు ఆ నెట్వర్క్ డాక్యుమెంటేషన్, కన్సెన్సస్ మోడల్, టోకెనామిక్స్, పార్టిసిపేషన్ రూల్స్, రిస్క్ ఫ్యాక్టర్స్, వీటిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. బ్లాక్ చైన్ అనేది కేవలం క్రిప్టో కరెన్సీ కాదు, ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని అర్థం చేసుకునేవారు, భవిష్యత్తు టెక్నాలజీని అర్థం చేసుకునేవారు, ఈరోజు మీరు ఇక్కడి నుంచి ఒక్క టోకెన్ పేరు మాత్రమే గుర్తుపెట్టుకొని వెళ్ళకండి. బ్లాక్ చైన్ ఎలా పనిచేస్తుంది, వాలిడేటర్స్ ఎందుకు అవసరం, ప్రతి నెట్వర్క్ ఎందుకు వేరే ఆర్కిటెక్చర్ ఎంచుకుంటుంది, ఈ 3 ప్రశ్నలకు సమాధానం తీసుకొని వెళితే ఈ ప్రెజెంటేషన్ విజయవంతమైనట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్.